తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ ఆటపాట జానపదాలు ఇదందరికీ కూడా ఎరకనే కదా. ఇక అందులో ముఖ్య పాత్ర సాయన్న మనకి ఎరకనే. ఒక్కసారి నేను సాయి చందన్న వారి వైఫ్ రజని గారితో ఉన్నా, ఒక్కసారి మాట్లాడదాం. మరి నాతో పాటు ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో షీల్డ్స్, సో వాటిలలో వాళ్ళ జ్ఞాపకాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్కారం. నమస్తే కావ్య. ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెట్టంగానే ఎక్కడ చూసినా ఏ వాల్ కూడా ఖాళీ లేదు, అన్ని వాల్స్ కూడా షీల్డ్స్తో నిండిపోయినాయి. సో ఒక్కసారి ఇక్కడికి వెళ్దాం మనం. సో ఇన్ని షీల్డ్స్లలో ఎన్నో అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్, దాదాపు ఎన్ని సంవత్సరాల కలెక్షన్స్ ఇవన్నీ కూడా? ఇప్పుడు ఇవైతే రీసెంట్గానే, అంటే తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు. అంతకుముందు స్కూలు, కాలేజ్ అలా ఉన్నాయి, సపరేట్ ఉన్నాయి, స్పేస్ లేక అది పెట్టలేదు. తెలంగాణ ఉద్యమం నుంచి మన ఇన్స్టెంట్ ముందు వరకు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని పెట్టాను, కొన్ని పెట్టలేదు, కొన్ని ప్యాక్ చేసి పెట్టాము, కొన్ని పాతగా అయ్యాయి కదా అని కొంత తీసి పెట్టినవి ఉన్నాయి. సాయి లైఫ్లో అంటే లైఫ్లో ఏం సాధించాము, ఏం సంపాదించామంటే ఇవే ఆస్తులు, ఇవే అలంకారాలు, ఇవే జ్ఞాపకాలు. సో జ్ఞాపకాలు అన్నారు, ఎన్నో జ్ఞాపకాలు. రూమ్లో కడిగి పెట్టిన తర్వాత సాయన్న మళ్ళీ ఉన్నాడు, ఎక్కడో మళ్ళీ ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళిండు, మళ్ళీ వస్తారు అనే ఫీలింగ్ చాలా మందికి అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే కళాకారులకి వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు కూడా. సో వాళ్ళు వచ్చి అట్లా షేర్ చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మాత్రం ఇప్పుడు ఉండాల్సింది ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక రకమైన సాయి చందుని చూశారు, తర్వాత రాజకీయ ప్రస్థానంలో ఒక రకమైన సాయి చందుని చూశారు. ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్లో ఇంకొక రకమైన సాయి చందుని చూస్తుండే అది చాలా బలంగా ఉంటుండే, మామూలుగా ఉండకుంటుండే అనిపిస్తుంది నాకైతే. ఆ సాయి చందుని మిస్ అయినాం అనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది సాయి చందన్ నాకు అభిమానులు కూడా ఉన్నారు, ఆయన పోర్ట్రేట్స్ చేసి మరి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటివి కూడా ఉన్నాయా ఇక్కడ? ఆల్మోస్ట్ ఇవన్నీ ఏవి సాయి ఆయన ఇంట్రెస్ట్ ఉండి చేయించుకున్న ఏవి కావు, అన్నీ ఎవరో ఒకరు గిఫ్ట్గా లేదు ఈయన మీద అభిమానంతో ఇచ్చినాయి. చాలా ఉన్నాయి ఇంకా లోపల. అంటే మాకు వాళ్ళలో స్పేస్ లేదు కాబట్టి ఫ్రేమ్స్ కూడా పెట్టలేదు, కానీ చాలా ఫ్రేమ్స్ సాయి కానీ కేసీఆర్ గారితో కానీ లేదు హరీష్ రావు గారితో కానీ కేటీఆర్ అంటే కలిపి ఉన్న పిక్స్ అట్లా ఇచ్చినవి చాలా ఉన్నాయి. ఇంకా ఎప్పుడు అనేవాడు ఇది స్పేస్ సరిపోవట్లేదు, ఒక పెద్ద హాల్ ఆఫీస్ ప్లాన్ చేసి అవన్నీ పెట్టాలి, వాళ్ళు ఎంతో ఇష్టంతో అభిమానంతో తీసుకొని వచ్చారు కదా అట్లా లోపల పెట్టడం ఏంది, ఇలా మాట్లాడేవాడు. ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది, సో అది ఎప్పుడు దిగింది అసలు? అది మా మ్యారేజ్ అయిన కొత్తలో కేసీఆర్ గారిని కలవడానికి వెళ్ళినాము, అప్పుడు వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకున్నాము, అప్పుడు దిగింది 2011లో. తెలంగాణ ఇంకా రాలేదు అప్పుడు, తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తునుండే. సో కేసీఆర్ గారు భోజనం చేసి వెళ్ళామంటే ఇంట్లో ఒక సార్తో కలిసి భోజనం చేసి, ఇప్పుడు సార్ ఉన్న నంది హిల్స్ హౌసే అది, పాతిల్లు ఇప్పుడు సార్ ఉన్నారు కదా ఆ హౌస్ లో, అక్కడ ఫోటో దిగి సార్తో కలిసి. ఆ ఫోటో దిగిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సార్ సీఎం గా. ఆ తర్వాత ఎట్లా అనిపించింది ఆ పిక్ చూసినప్పుడల్లా మీకు కానీ అన్న కానీ? అంటే అప్పుడు ఉన్న సందర్భంలో ఇప్పుడు అంత దగ్గరగా అయితే నేను ఫస్ట్ టైం ఆ స్టేజ్ల మీద కేసీఆర్ గారు వస్తున్నప్పుడు లేదు సాయి పాడుతున్నప్పుడు నేను కూడా వేదిక కింద ఉండి చూశాను, కానీ సార్ని అంత దగ్గర నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళంగానే అట్లా రిసీవ్ చేసుకోవడం, తినిపోండమ్మా అని చెప్పడము, కలిసి కూర్చొని అప్పుడు చాలా అదిగా అసలు ఇలా ఇంత అదిగా రిసీవ్ చేసుకుంటారా కేసీఆర్ గారు అంటే, అంత అట్లా ఒక ఆత్మీయంగా చాలా అదిగా అనిపించింది వెళ్ళంగానే. రెండవది ఆ సభలలో అప్పటి నుంచైనా ఇప్పటి వరకైనా ఎప్పుడు చూసినా కేసీఆర్ గారు చాలా ఇన్స్పిరేషన్ గా, అంటే ఏది మాట్లాడినా ఏది చేసినా ఒక ఇన్స్పిరేషన్ గానే అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి మొత్తం ఇంకా ఆయనకు మించిన ఇన్స్పిరేషన్ ఎవరున్నారు, కేసీఆర్ గారికి మించిన ఇన్స్పిరేషన్ ఎవరున్నారు? ఇన్ని షీల్డ్స్ కనిపిస్తున్నాయి, ప్రతిదీ ఒక ప్రత్యేకంగానే కనిపిస్తుంది నాకైతే. సో అది ఇంకా మీకు చాలా స్పెషల్. కానీ ఇక్కడ చూస్తుంటే సరస్వతి అమ్మవారితో ఒకటి ఉంది. సో ఈ షీల్డ్కి ఏమైనా మెమరీ ఉందా స్పెషల్? చాలా స్పెషల్గా పెట్టిరు దీన్ని. ఇది ఏంటంటే బేసిక్గా నేను క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను, దానికి గెస్ట్గా ఒక 3-4 మెంబర్స్ని గెస్ట్ని ఇన్వైట్ చేస్తే అందులో సాయి ఒక గెస్ట్.
అక్కడ నేను పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను, అది సాయి చంద్ భార్యను అనేది అక్కడ ఎవరికి తెలీదు. అది అంటే ఒక సర్ప్రైజ్ ఏమో. ఏ రోజు కూడా అంటే నాకు తెలుసు గెస్ట్ గా ఈయన వస్తున్నారన్న సంగతి నాకు తెలుసు, నేను పర్ఫార్మెన్స్ ఇస్తున్నానని ఆయనకు కూడా తెలుసు, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు మేమిద్దరం హస్బెండ్ వైఫ్ అనేది. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది అంటే ఈ విషయం మీ ఇద్దరు సర్ప్రైజ్ కాదు, వాళ్ళకి సర్ప్రైజ్. సో అంటే ఎక్కడ గానీ బిఫోర్ మేము పెద్దగా బయటికి చెప్పుకునే ఎక్కడ కూడా చాలా తక్కువ సందర్భాలు మీరు ఇద్దరు ఒక్క ఫ్రేమ్ లో కనిపించింది కాబట్టి చెప్పేదాన్ని కూడా కాదు. వాళ్ళు ఈవెన్ గెస్ట్ గా ఇన్వైట్ చేసినప్పుడు కూడా మా హస్బెండే అని కూడా నేను చెప్పలేదు, నేను సైలెంట్ గా ఉన్నాను. పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత వేదిక మీదకి గెస్ట్లను ఇన్వైట్ చేసి గెస్ట్లతో చిన్న సన్మాన కార్యక్రమం అది ఉన్నప్పుడు ఈయన మైక్ లో అనౌన్స్ చేశారు. ఫస్ట్ టైము మా ఆవిడ పర్ఫార్మెన్స్ ఎప్పుడు అడిగినా నేను చూడు అన్నప్పుడు, సో మీరు ఇట్లా గెస్ట్ గా ఇన్వైట్ చేసి నన్ను చూసేటట్టు అవకాశం కల్పించినందుకు అని చెప్పంగానే అందరూ కొంత ఆశ్చర్యపోయారు. నిజమా అట్లా కొంత ఎందుకు చెప్పలేదు అంటే అట్లా చెప్తే ఏమన్నా డిఫరెంట్ గా ట్రీట్ చేస్తారేమో అన్నట్టు కూడా చెప్పలేదు. అట్లని డౌన్ టు ఎర్త్ ఉండాల అంటే డౌన్ నుంచే వచ్చాము. సరే ఎర్త్ అంటే ఇంకా ఎర్త్కి వెళ్ళిన పరిస్థితి లేదు, కానీ ఎందుకు అట్లా అంటే చెప్పుకోవడం ఎందుకు మనకంటూ. అంటే సాయికి ఎలా ఉంటుందంటే నీదేందో నీవు సాధించాలి అంతే, ఏదో చెప్పుకొని లేకపోతే నా హస్బెండ్ ఇదే అని చెప్పి ఒక వర్క్ లేకపోతే ఇంకో దగ్గర అట్లా పేరు వాడు అట్లా ఇష్టం లేకుంటుండే. నువ్వు ఒక ప్రొఫెషన్ లో ఉన్నావు కాబట్టి నీదేందో నీకు ఆ కెపాసిటీ ఉంది, నువ్వు సింగిల్ గా గెట్ ఆన్ కాగలుగుతావు, మళ్ళీ నేను వచ్చి దాన్ని ఏదో ఎంకరేజ్ చేసి అట్లా ఎందుకు నువ్వు గెట్ ఆన్ కాగలుగుతావు, స్పెషల్ గా నా పేరు చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, తెలిసే వాళ్ళందరికీ తెలుసు అట్లా అనేవాడు అనమాట. అందుకని నేను కూడా పెద్దగా బయటికి ఆ రకంగా ఏం చెప్పకపోయేదాన్ని. ఇది కొంత ఆ రోజు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సో అది అందుకని చాలా స్పెషల్ మీకు ఇది. ఇక ఆల్మోస్ట్ అన్ని స్పెషలే అండి. నేను చాలా ఇందులో ఉన్న చాలా షీల్డ్స్ వేదిక కింద ఉండి వేదిక మీద సాయి తీసుకుంటుంటే చూసినాయి ప్రతి సందర్భంలో. అంటే ఒకటని కాదు, తెలంగాణ ఉద్యమం కాలేజ్లో ఉన్నప్పుడు కూడా దాదాపు కాలేజ్లో ఉన్నప్పుడు సాయికి డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ 3 సంవత్సరాలు కలిసి మీకు ఐడియా ఉంటుంది ఊర్లలో గోన సంచులు. అవును, దాదాపు 2 గోన సంచుల నిండి వచ్చినాయి షీల్డ్స్ కాలేజ్లో. కాలేజ్ మొత్తం 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైజెస్ కి సాయి వస్తుండ అని చెప్పేసి అన్ని ఒక గోన సంచిలో వేసి మూట కట్టి పంపించారు. సో అట్లా చాలా మెమరీస్ ఉన్నాయి, ఒక్కటని చెప్పలేము, పడ్డ కష్టం. సో అక్కడ అన్న స్టేజ్ పర్ఫామ్ ఇచ్చి అవార్డు తీసుకునేటప్పుడు మీరు ఉన్నారని చెప్పారు. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ విమెన్స్ డే 2022, సో అకేషన్ ఎట్లా అనిపించింది? ఉమెన్స్ డే సందర్భంగా ఇది ఎట్లాగంటే నేనేదో పెద్దగా వాళ్ళకు తెలిసి ఉండి పిలిచిరనేం కాదు, సాయి చంద్ తెలుసు కాబట్టి వాళ్ళ వైఫ్ క్లాసికల్ డాన్సర్ అంట అని పిలిచారు. అయితే జస్ట్ అంతకుముందు వరకు నా గురించి వాళ్ళకి ఏం తెలియదు, క్లాసికల్ డాన్సరు, కథక్, కూచిపూడి చేస్తుంది, మనం ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని పిలుస్తున్నాం కాబట్టి పిలుద్దామన్నారు. ఆడికి వెళ్ళేసరికి నేను మాట్లాడిన దాన్ని చూసి వాళ్ళు కొంత ఆశ్చర్యపోయిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే క్లాసికల్ డాన్స్ మాత్రమే మేము ఎక్స్పెక్ట్ చేసాము, మీరు అనేక రాజకీయ విషయాలు, మహిళా సాధికారిత, ఎంపవర్మెంట్, సమానత ఇవన్నీ విషయాలు మాట్లాడుతున్నారు. ఓన్లీ సాయన్ననే ఈ విషయాల పట్ల అవగాహన ఉంది అని అనుకున్నాము, మీకు కూడా ఉందా అది ఇది అని. అలా కొంత ఆ రోజు ఆ వేదిక మీద మొదటగా సాయి చంద్ భార్యకి వెళ్ళాను, ఆ తర్వాత సాయి చంద్ భార్య కూడా ఇన్ని విషయాలు నేర్పించాడు అనేటట్టు అందరూ మాట్లాడుకునేటట్టు ఆ సందర్భం జరిగింది. సో దానికి వచ్చిండ్రా అన్న? దీనికి వచ్చారు, అంటే లాస్ట్ లో వచ్చారు, నేను స్పీచ్ ఇస్తుంటే వచ్చారు. నాకు తెలిసి బహుశా నేను ఏదైనా స్పీచో లేకుంటే వేదిక మీద మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే అది ఫస్ట్ ఆయన వినడం. ఇంకా కొంత నేనేంటంటే లాస్ట్ లో ఉన్నారు, నేనేమన్నా ఆయనను చూసి మాట్లాడడానికి ఏమైనా ఇబ్బంది పడతానేమో, ఎట్లన్నా ఫీల్ అవుతానేమో అని చెప్పి ముందు కూర్చున్నాయన తిరిగి వెళ్ళిపోయి లాస్ట్ లో కూర్చున్నాడు. అయిపోయిన తర్వాత ఎందుకు వినలేకపోయావా, అంటే కొంత మనం ఇట్లా అనుకుంటాం కదా ఫన్ గా జోక్ వేసుకుంటా, నేను మైక్ తీసుకొని మాట్లాడుతుంటే నువ్వు వినలేకపోయావా, లేసి వెళ్ళిపోయావా అంటే అట్లా కాదు, నన్ను చూసి నువ్వేమన్నా ఇబ్బంది పడతావేమో, ఫ్రీగా మాట్లాడలేవేమో అని వెళ్ళా అలా చెప్పాడు అనమాట. ఏమన్నాడు అంటే ఆ స్పీచ్ అక్కడ ఉండే వాళ్ళని కొంత స్పెషల్ డైవర్షన్ మీ వైపు చేసింది అని ఏమన్నాడు? అది ఫస్ట్ స్పీచ్ మీద వినడం. అవును,
ఏమన్నాడు? అంటే ఇన్ని విషయాల గురించి అసలు ఎట్లా గ్యాదర్ చేసుకుంటున్నావు, అసలు ఎట్లా ఇంత ఇన్ఫర్మేటివ్ గా మాట్లాడినావు అని అడిగిరా? ఆహా లేదు లేదు, సహజంగా ఆయనకు కొంత ఐడియా ఉంది. బట్ ఆయన ఏంటంటే ఇంకా ఎట్లా అంటే మైక్ ఇస్తే ఇంకా నాకంటే ఎక్కువ మైకుని వాడేస్తున్నావు కదా, ఇట్లా తమాషాకి జోకులు చేయడము అలా అన్నమాట. సహజంగా ఇంట్లోనే కాదు బయట కూడా క్లాసులు బాగానే ఇస్తున్నావు. అట్లా ఇంట్లో ఎప్పుడన్నా హస్బెండ్ కి ఇది అది అది అని మాట్లాడుతున్నాక ఓహో బయట కూడా బాగానే పర్లేదు అట్లా ఇలా మాట్లాడడం అంతే తప్పితే. ఇక్కడ ఇంకొకటి సాయి చంద్ అన్న ఫోటో చాలా స్పెషల్ గా కనిపిస్తుంది అన్నకు ప్రేమతో. మా దగ్గర బాబు అని చెప్పేసి డప్పు ప్లే చేసేవాడు. సో డప్పు బాబు దాదాపు 12 సంవత్సరాల పైనే అనుకోండి, 15 సంవత్సరాలు మాతోటే ఉన్నాడు. మాతోటే లాంగ్ జర్నీ. తెలంగాణ ఉద్యమ సందర్భంలో వేదిక మీద ప్రతి చోట సాయి ఎక్కడ ఉంటే అక్కడ డప్పు ప్లే చేయడం. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఇప్పటికి స్టిల్. సో బాబు అలా ఆటయించి ఆయనకు బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చాడు. సో ఇప్పటికీ అట్లా కంటిన్యూ అవుతుంది. సో అక్కడ అన్నకు సంబంధించిన ఒక ఫోటో, అది ప్రమాణ స్వీకారం అప్పుడు ఫోటో. హరీషన్ వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేయించిన ఫోటో. ఇది కేసీఆర్ గారు చైర్మన్గా అనౌన్స్ చేసినప్పుడు, అంటే అనేక సందర్భంలో కలిసిన సందర్భం ఉంది. ఈ ఫోటో మాత్రం చైర్మన్గా అనౌన్స్ చేసినప్పుడు కలిసిన సందర్భం. ప్రమాణ స్వీకారం అసలు ఎట్లా అనిపిస్తుంది ఇప్పటికీ స్టిల్ చూస్తుంది? అంటే ఏమో జీవితంలో బాగా కష్టపడి ఒక ఎంతో కొంత అంటే మనకంటూ పని చేసే ఎవరికైనా ఎట్లుంటుంది అంటే రాజకీయాల్లో మనకు బాధ్యతగా పనిచేసే ఒక గొప్ప అవకాశం వచ్చింది ఏదైనా. సో ఆ అవకాశంలో ఇంకా బలంగా పనిచేయాలని ఉంటుంది. ఆ రోజు సాయిని అభిమానించే వాళ్ళందరూ నాకు ఇంకా గుర్తుకుంది. ఈ నుంచి మొదలు పెట్టుకుంటే ఆ స్టాఫ్ వరకు ఎక్కడ ఖాళీ లేరు ఆ ప్రమాణ స్వీకారం చేసే రోజు. అంటే చాలా రోజుల నుంచి కొంత ఏదో ఒకటి సాయనకు బాధ్యత వస్తే మేము అని ఎదురు చూసే వాళ్ళందరూ అభిమానులు కలిసి పనిచేయాలను. లేదు రాజకీయంగా ఉద్యమం నుంచి సహచరులు ఉంటారు, రాజకీయ సహచరులు ఉంటారు, వాళ్ళందరూ కలిసి రావడము, ఇక్కడ నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళడము, అక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేయడము. ఆ వేదిక మీద ఫస్ట్ టైము నాకు తెలిసి ఫస్ట్ టైము సాయి ఒకరి వేదిక మీద, అంటే ఒక నాయకుడి వేదిక మీద సాయి పాట పాడడం నేను లక్షల వేదికలు చూశాను. కానీ తనకంటూ ఒక వేదిక మీద తను మాట్లాడడం ఫస్ట్ టైం చూశాను ఆ చైర్మన్ గా అయినప్పుడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే సందర్భంలో సాయి చంద్ వెళ్ళి మాట్లాడడము, ఇంకోటో అలా చూశాను తప్ప సాయి కోసం ఒక వేదిక, సాయి కోసం ఒక చైర్మన్ గా ఈరోజు సాయి చంద్ అని ఒక వేదిక. ఆ రోజు సాయి అన్నాడు, నాకు గుర్తుకుంది. అంటే కామన్ గా మైక్ దొరికితే నేను అనర్గళంగా మాట్లాడతా పాడతా, కానీ ఈ రోజు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నా కోసం నేను మాట్లాడుకోవడం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలా మాట్లాడు చాలా ఒక గాయకుని నాయకుని చేసిన చరిత్ర తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారికే ఉంది. అలా ఆ వేదిక మీద మాట్లాడిన ప్రతి మాట ఇంకా నా చెవులో మారుమోగుతుంది ఆ ప్రతి సందర్భం. ఆ ఫోటో చూసినప్పుడల్లా కూడా మీకు అది గుర్తుకొస్తుంది ఉంటుంది. సో ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్, సో అది ఎవరు గిఫ్ట్ చేశారు? సాయి ఇప్పుడు వాళ్ళు సామాజికంగా ఎలా ఎదుర్కొన్నారు చిన్నప్పటి నుంచి ఏంటి అనే ప్రతి అంశం, అంటే మనం పుస్తకాల్లో చదవడం వేరు, మాట్లాడడం వేరు, ప్రాక్టికల్ గా జీవితాల్లో అనుభవించడం వేరు. వాళ్ళందరూ సంబంధం ఎప్పుడు అనుభవించి వచ్చిన వాళ్ళు కాబట్టి, అంటే కామన్ గా మనం ఏమనుకుంటాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక కులానికో ఒక పరిమితం చేసిన సమాజాన్ని చూసాం. అలా కాదు, ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పి ఆయనకు సంబంధించిన పుస్తకాలు చదవడము, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు ఓటు హక్కు కల్పించారు, ఎందుకు రిజర్వేషన్ కలిగించారు, ఒక్క హక్కే కాదు అనేక రకాల రాజ్యాంగం పట్ల అవగాహన, అట్లా నాకు తెలిసి ఎంత బలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వాదనను అనుకోండి తత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలో అంతే అదిగా సాయి కూడా అలా పనిచేసి ముందుకు తీసుకెళ్ళింది కూడా. సో అన్న ఇష్టంతో పెట్టుకున్న ఫోటో అది ఫ్రేమ్ చేయించి ఈయననే పెట్టుకున్నారు. సో అట్లా అన్న ఇంకా ఇష్టంగా ఎట్లాంటి ఫ్రేమ్స్ ఇలా పెట్టుకునేది? అండ్ ఇక్కడ ఈ 3 ఫ్రేమ్స్ నేను లాస్ట్ ఇది ఎగ్జాక్ట్లీ 1 వీక్ ఇన్సిడెంట్స్ జరగడానికంటే 1 వీక్ బ్యాక్ ఈ ఫోటో అక్కడ ఉండే సాయిది, సాయి ఆర్ట్ ఫోటో అక్కడ ఉండే.
ఆ ఫోటో కిందికి దింపించి ఈ ఫోటో స్పెషల్గా సాయి ఆర్ట్ వేయించుకొని కావాలని చెప్పేసి ఇది ఆర్ట్ వేయించుకున్నారు. వేయించుకొని ఆ ఫోటో కిందికి దింపి ఈ ఫోటో పైన పెట్టించారు. దీంతో పాటు ఇంకొక ఫోటో ఉంటుంది, కేసీఆర్ గారు సాయిది ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. అది ఇప్పుడు కాదు, ఇది పెట్టే రోజు ఒక రోజు వస్తుంది. అది చాలా పెద్దగా ఫ్రేమ్ చేయించారు, ఇష్టంతో ఫ్రేమ్ చేయించుకున్నారు. తొందరలో కొన్ని నెలల కాలంలోనే ఈ ఫోటో ఒక ప్లేస్లో పెట్టే సమయం వచ్చింది, అందుకే చేయించాను అని చెప్పారు. ఆ ఫోటో ఇప్పటికీ పెట్టలేదు, అది అలాగే ఉంది. ఎట్లా ప్యాక్ చేశారో అలాగే ఉంది. చేయించి మాత్రం పెట్టిండ్రు అన్న, చేయించి పెట్టారు. జస్ట్ ఆ ఇన్సిడెంట్ జరగడానికంటే 1 వీక్ ముందు ఈ ఆర్ట్ ఆ ఫోటో ఒకటేసారి వచ్చింది. సో ఈ ఫోటో మాత్రం ఇక్కడ పెట్టి, ఆ ఫోటో చాలా పెద్దగా ఉంటది. ఆ ఫోటో మాత్రం ప్యాకింగ్ అట్లే ఉంటే మేము చిన్నగా ప్యాక్ ఓపెన్ చేసాము. లైట్ గా ఓపెన్ చేస్తే బాగా వచ్చిందా ఇట్లా అడుగుతారు కదా. సో కేసీఆర్ గారు సాయి ఉన్నారు, ఎక్కడ కింద దించొద్దు, ఇది డైరెక్ట్ అని ఒక ప్లేస్ లో ఇక్కడ పెట్టాడు. నేను పర్టికులర్లీ ఒక 5-6 నెలలు అయితే ఈ ఫోటో ఒక ప్లేస్ లో పెట్టాల్సి వస్తుంది, అప్పుడు పెడదాం ఈ ఫోటో అని. దాన్ని ఎక్కడ కింద పెట్టకండి, ఇక్కడ పెట్టండి అని ఆయన్నే ఇంట్లో ఒక ప్లేస్ లో పెట్టారు. అది ఆ ప్లేస్ లోనే ఉంది ఇప్పటి వరకు. ఆ స్పేస్ మీకు కూడా చెప్పలే ఎక్కడ అనేది? ఎక్కడ అని చెప్పలేదు, బట్ ఆఫ్టర్ ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది ఈ ఫోటో, అప్పుడు పెడదాము, దానికోసం చేయించిన అని చెప్పారు. కానీ ఎక్కడ అనేది మీ దగ్గర కూడా అసలు ఎక్కడ అంటే ఇక్కడ సరిపోదు, అది పెట్టే చోట పెడదాము అని చెప్పారు. అది ఆ ఫోటో అలాగే ఉంది, పెట్టాలి, పెట్టే రోజు వస్తుంది. సో చూసిండ్రు కదా, ఇక్కడ ఈ రూమ్లో అడుగు పెడితే ఎన్నో జ్ఞాపకాలు మాత్రమే కాదు, అన్నతో కలిసి అవార్డులు అందుకున్న సందర్భాలు, రజనీ గారు కేవలం ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మెమరీస్, ఇట్లా ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఇంకిన్ని ముచ్చట్లు కూడా ఒక్కసారి మనం మాట్లాడతాం.